కేటీఆర్ కు పట్టభద్రుల ఎన్నికల వేళ అసలు ట్రబుల్ మొదలైంది. ఇక ఆయన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోగలరా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సెట్. ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇక బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ ఎన్నికల బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించింది. కేటీఆర్ ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని కాలుకు బల్పం కట్టుకుని తిరుగుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సెగ్మెంట్లలో వరుస సన్నాహక సమావేశాలు పెడుతున్నారు. ఇక గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కేవలం 2 స్థానాలను గెలుచుకోగలిగింది. ఇక జనగామ, సూర్యాపేట తప్ప మిగతా అన్ని సెగ్మెంట్లలో ఆ పార్టీ ఓడిపోయింది. అంతేకాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చనే అభిప్రాయం అయితే ఉంది. దీంతో పార్టీ ప్రజల్లో రోజు రోజుకు బలహీనపడుతూ వస్తోంది. అందుకే ఈసారి ఎలాగైనా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొని పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే రాకేష్ రెడ్డి గెలుపు బాధ్యతలను పార్టీ కేటీఆర్ కు అప్పగించింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి తరఫున కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక రాకేష్ రెడ్డి గెలుపు కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేటీఆర్ కు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే షాకులు తప్పడం లేదు. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ కీలక నేతల కోసం కేటీఆర్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలే డుమ్మా కొట్టడం ఆయనను విస్మయానికి గురి చేసింది. దీనిపై తాజా అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి, పట్టభద్రుల ఎన్నికల వేళ అసలైన ట్రబుల్ మొదలైంది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ అసెంబ్లీ ఓటు ఎన్నికల్లో పరాజయం పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక అవకాశం, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు అయితే ఒక అవకాశంగా భావించారు. ఆ రకంగా మొత్తానికి ప్రచారంలో మాత్రం జోరుగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు డబుల్ డిజిట్ లక్ష్యంగా వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాం, ఆ రకంగా ప్రయత్నాలు చేసామన్నారు. అయితే ఇప్పుడు ఇంకో అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని చెప్పొచ్చు. పట్టభద్రుల ఎన్నిక ఇది ఒక అవకాశం కూడా పార్టీకి వచ్చింది. ఇప్పటికే జోష్ కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక జోష్ అయితే వచ్చింది. ఇప్పుడు అదే జోష్ ను ఇప్పుడు ఏదైతే పట్టభద్రులు విద్యావంతులు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారు అనేసి ఒక ధీమాతో కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆ రకంగా ముందుకు వెళ్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోగలరా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారిన అంశం అని చెప్పొచ్చు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. సో బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ ఎన్నికల బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. కేటీఆర్ ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి, రాకేష్ రెడ్డి గెలిపి ఉండాలి అన్నట్టుగా కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నట్టుగా మొత్తంగా అన్ని అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాల్లో నేతలను మొత్తం పార్లమెంటరీ నేతలను లోక్సభ నేతలందరూ కూడా కలుస్తూ ఇప్పుడు సమీక్షలు సమావేశాలు పెడుతూ పట్టభద్రులందరితో మీటింగ్లు పెడుతూ ఇట్లా వందల వేల మందిని ఒకసారిగా ఒక చోటు గురించి ప్రచారాలు చేస్తూ అలాగే పార్టీ గురించి కానీ మొత్తం మాట్లాడుతున్న జరుగుతుంది. సో నేతలు కూడా ఇప్పుడు గెలిచినా ఓడిపోయిన ఎమ్మెల్యే అందరూ కూడా తాజా మాజీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు వీరంతా కూడా ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆ రకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అభ్యర్థి ఇప్పటికీ రాకేష్ రెడ్డి గెలిపించుకోవాలని మొత్తం తిరుగుతున్నట్టు కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చోటు చేసుకోవడం మరి ఈసారి ఇది ఒక అవకాశంగా వాళ్ళు భావిస్తున్న నేపథ్యం. సో మరి ఇప్పటికే జనగామ, సూర్యాపేట తప్ప మిగతా అన్ని సెగ్మెంట్లో పార్టీ ఓడిపోయింది. అంతేకాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు సైతం బీఆర్ఎస్ పార్టీ ప్రభావం అంతగా ఉండకపోవచ్చనే అభిప్రాయం అవుతుంది. పార్టీలో మాత్రం అలాంటి నైరాశ్యత కనబడకుండా వాళ్ళైతే ఒక
ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పార్టీలో అలాగే ప్రజలు రోజు రోజుకు బలహీన పడుతూ వస్తున్న నేపథ్యం అందుకే ఈసారి ఎలాగైనా సరే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొని పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్టీ అధిక నాయకత్వం భావిస్తుంది. సో అందులో భాగంగానే రాకేష్ రెడ్డి గెలుపు బాధ్యతలను పార్టీ కేటీఆర్ కు అప్పగించింది. అయితే మొత్తంగా ఆ గతంలో రాష్ట్రంలో ఎన్నికలన్నా కూడా కేటీఆర్ ప్రచారం చేశారు. 39 మందిని ఎమ్మెల్యే అయితే గెలిపించుకున్నారు. ఇమ్మల ఎంపీ ఎలక్షన్ లో కూడా ఆరోగించారు. ఇప్పుడు కేవలం ఒక స్థానం అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఫుల్ టైం మొత్తంగా కేటీఆర్ దానికి కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా రాకేష్ రెడ్డి గెలుపు బాధ్యతలు కూడా తాను తీసుకున్నారు. సో ఆ రకంగా విస్తృతంగా పర్యటనలు కూడా ఇస్తున్నారు. సో రాకేష్ రెడ్డి గెలుపు సుర్గాలు పరిచేసిన కేటీఆర్ మరి కేటీఆర్ కు సొంత పార్టీ నేతల నుంచి షాకులు కూడా తప్పడం లేదు కొన్ని నియోజకవర్గాల్లో. సో ఇటీవల బీఆర్ఎస్ వరంగల్ కీలక నేతల కోసం కూడా కేటీఆర్ తనకు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ ఏర్పాటు చేసిన సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతల డుమ్మాకోవడం కూడా ఆయన కాస్త విషయాన్ని గుర్తిస్తుంది. కానీ ఎక్కడ చూసినా కూడా గ్రాడ్యుయేషన్ నుంచి అలాగే ఇప్పుడు రిపోర్ట్ చేసిన అభ్యర్థికి మద్దతు కూడా దొరుకుతుందని మాత్రం బీఆర్ఎస్ ఒక ఆశాభావంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.